జగన్ 2.0 ఫోటో విడుదల చేశానని తన జీవితాన్ని నాశనం చేయాలని వైసీపీ నేతలు చూశారని కిరణ్ రాయల్ ఆరోపించారు. తన జీవితాన్ని చిట్టిరెడ్డి 2.0 పోస్టర్గా మార్చిందని అన్నారు. వైసీపీ నేతలు రాజకీయాల కోసం మహిళలను వాడుకున్నారని తెలిపారు. భూమన కరుణాకర్ రెడ్డి కుటుంబం 25 లక్షల డబ్బు ఆమెకిచ్చి తన మీద ప్రయోగించారని చెప్పారు. పార్టీకి తన మీద వచ్చిన ఆరోపణపై వివరణ ఇస్తానని రాయల్ తెలిపారు. జగన్మోహన్ రెడ్డి బ్యాచ్, చిట్టిరెడ్డి అండ్ బ్యాచ్, మళ్ళీ చెప్తున్నా చిట్టిరెడ్డి వేసి నేను మళ్ళీ చెప్తా, చిట్టిరెడ్డే, ఆయన పేరు చిట్టిరెడ్డే. ఈ ఒక పోస్టర్ చూపించినందుకు మీకు ఖాళీ ఒక మహిళ నాపై ఉసుగలిపి పాపం ఆ మహిళ మీ ట్రాప్లో పడిపోయి బలైపోయింది ఈరోజు అనుకుంటా. ఆ అమ్మాయి మీద ఈరోజు ఆ అమ్మాయిని బలి చేశారు. ఆ అమ్మాయి ఎక్కడో పాపం 2-3 ఏళ్ళకి దాంకొని ఉండిందంట, కేసులు ఉన్నాయని రాకుని ఉంటే ఆ అమ్మాయిని ఫోన్ చేసి భూమన అభినయ్ రెడ్డి, భూమన సన్ ఆఫ్ భూమన కరుణాకర్ రెడ్డి గారి రెస్పెక్ట్ ఇవ్వాలి కదా, టీడీడీ ఎక్స్ చైర్మన్ కదా, భూమన కరుణాకర్ రెడ్డి గారి కుమారుడు భూమన అభినయ్ రెడ్డి అంటే బ్యాచ్, ఆడున్న ఒక చెంచా బ్యాచ్లు అందరూ ఆ అమ్మాయిని పిలిపించి మేము నీతో సపోర్ట్ చేస్తాం, 25 లక్షలు డబ్బులు ఇస్తాం, కిరణ్ రాయల్ మీద ఇవన్నీ ఆరోపణలు చెయ్యి, అన్నీ చెయ్యి 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 అన్నారు. నేను మొన్నే ప్రెస్ మీట్లో చెప్పా, ఆ అమ్మాయి మా ఇంటి పక్కనే ఉన్నింది, మా ఇంట్లోకి వస్తూ పోతూ ఉన్న అమ్మాయి, మా పిల్లలు తెలుసు, బంధువులు తెలుసు, అందరూ తెలుసు, పక్కన 13-14 సంవత్సరాలు నాకు తెలుసు. మీరు తెలుసుకో విషయం అంటే